ఆరోగ్య సంజీవని డాక్టర్ గారిచే సలహా. ఈరోజు వరల్డ్ డే కిడ్నీ ప్రోగ్రామ్కు సంబంధించి అంటే ఈరోజు దాదాపుగా వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఈరోజు కిడ్నీ వ్యాధులు ఏ విధంగా వస్తాయి, సో వాటి సమస్యలు ఏ విధంగా గుర్తించవచ్చు, సో ఆ వచ్చే ముందర పేషెంట్కి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, సో వాటి ట్రీట్మెంట్ ఏ విధంగా చేయించుకోవాల్సింది అనేటివి అన్ని డీటెయిల్స్ మొత్తం మనం ఇక్కడ ప్రముఖ నెఫ్రాలజిస్ట్ రవికుమార్ మహంకాళి గారు మనతో ఉన్నారు. సో మనము ఇటువంటి అభిప్రాయాలు, తర్వాత ఎటువంటి సమస్యలు, కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనము నివృత్తి చేసుకునే మార్గం ఇక్కడ కనపడుతుంది కాబట్టి సో మరి రవికుమార్ గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? నమస్తే అండి. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రపంచంలో మనకు కిడ్నీ సమస్యలు చాలా పెరిగిపోతున్నాయి. ప్రతి 100 మందిలో 10 మందికి కిడ్నీ సమస్య ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక 100 మందిని మనం చూస్తున్నామంటే వాళ్ళకు ఒక 10 మందికి కిడ్నీ సమస్య ఉంటుంది. సో కిడ్నీ సమస్య అనేది అంత సీరియస్గా పెరిగిపోతున్న సమస్య. సో దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక కిడ్నీ సమస్యలు అనేటివి ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. అంటే మీరు ఇందాక చెప్పినట్టు 100 మందిలో 10 అంటే దాదాపుగా 100 మందిలో 10 మందికి గ్యారెంటీగా అంటున్నారు, కానీ ఇంకా ఎక్కువనే ఉంది అనిపిస్తుంది మాకు బయట చూస్తా అంటే. సో ఈ సమస్య చాలా అంటే ఎక్కువగా ఉంది. ఈ సమస్యల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులను మనం ఏ విధంగా గుర్తిస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, కానీ ఇబ్బంది ఏంటంటే చాలా మటుకు కిడ్నీ సమస్య బయటపడే కంటే ముందు సిమ్టమ్స్ రాకంటే ముందు కూడా చాలా డ్యామేజ్ జరిగిపోతుంది. అది దురదృష్టం. సో కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉంటాయి అంటే, ఏం లక్షణాలు ఉంటాయంటే, కాళ్ళ వాపులు రావడము, ముఖం కళ్ళ కింద వాపు రావడము, లేకపోతే నడుస్తే ఆయాసం రావడము, మూత్రం రంగు మారి ఎరుపుగా రావడము, ఆకలి తగ్గిపోవడము, వాంతులు అవ్వడము, ఒళ్ళు నొప్పులు అవ్వడము, శరీరం అంతా నీరసంగా ఉండడము, యూరిన్లో మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇలాంటివి ఈ సిమ్టమ్స్ ఉంటాయి. కానీ ఇవి కూడా కిడ్నీ డ్యామేజ్ చాలా వరకు జరిగిన తర్వాత ఈ సిమ్టమ్స్ బయటపడతాయి. ఎర్లీగా ఈ సిమ్టమ్స్ బయటపడవు. అంటే దాదాపుగా ఆల్రెడీ అప్పటికే చాలా డ్యామేజ్ జరిగిపోయిందని మీరు అంటున్నారు. మరి అటువంటప్పుడు సో పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ స్టేజ్లో అంటే ఆల్మోస్ట్ మీరు ఎక్కువగా చూసింటారు కాబట్టి ఏ స్టేజ్లో పేషెంట్స్ మీ దగ్గరికి వస్తున్నారు? ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఆర్ లాస్ట్ స్టేజ్? చాలా మటుకు కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు లాస్ట్ స్టేజ్లోనే వస్తున్నారు మన దగ్గరికి. ఎర్లీగా వచ్చే వాళ్ళు చాలా తక్కువ. ఎర్లీగా కూడా ఈ మధ్య మనకు హెల్త్ మీద కాన్షియస్ లెవెల్స్ పెరిగి, హెల్త్ అవేర్నెస్ పెరిగి ఎర్లీగా వస్తున్నారు, కానీ చాలా మటుకు లాస్ట్ స్టేజ్లోనే వస్తున్నారు. సో ఇది మనకు మెయిన్ ప్రాబ్లం పబ్లిక్లో కనిపిస్తుంది. సో ఎర్లీగా మనం డిటెక్ట్ చేసుకోగలగాలి. ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడానికి టెస్ట్లు మనకు అవైలబుల్ ఉన్నాయి. ఎవరెవరికి ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవాలనేది కూడా మనకు తెలుసు. సో వాళ్ళందరికీ మనం టెస్టులు చేసుకొని ఎర్లీగా సంవత్సరానికి ఒకసారి కొన్ని టెస్టులు చేసుకొని, ఆ టెస్టులు చేసుకొని దానికి ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే, మనం ఎర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే చాలా వరకు పేషెంట్స్కి మనం క్యూర్ చేయగలుగుతాం. అలాగే డాక్టర్ గారు, దాదాపుగా ఈ కిడ్నీస్కు సంబంధించి చాలా డిసీజెస్ అటాక్ అవుతుంటాయి కిడ్నీస్కి. సో ఎన్ని రకాల డిసీజెస్ దీనికి అటాక్ అయ్యే అవకాశం ఉంది? ఎన్ని రకాల డిసీజెస్ వస్తున్నాయి ఇప్పుడు కిడ్నీస్కు సంబంధించి? కిడ్నీ సమస్య అనేది మెయిన్గా చాలా వరకు రావడానికి కారణం డయాబెటీస్, దాని తర్వాత హై బ్లడ్ ప్రెషర్, అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్. మూడవది బయట మెడికల్ షాప్లో వెళ్ళి ఎట్లా పడితే అట్లా పెయిన్ కిల్లర్స్ వాడడము, తర్వాత అనవసరమైన యాంటీబయాటిక్స్ వాడడము, ఇవి మెయిన్ కారణాలు. దాంతోపాటు వంశపారంపర్యంగా కొన్ని సమస్యలు, కొంతమంది కిడ్నీ సమస్యలు వస్తుంటాయి. కిడ్నీలో నీటి బుడగలు లాంటివి రావడము, కొంతమంది పిల్లల్లో పుట్టుకతోనే కిడ్నీ సమస్య ఉంటుంది. వాళ్ళలో మూత్రం పోసే దారిలో పుట్టుకతో కొన్ని సమస్యలు ఉంటాయి. వాళ్ళకు పుట్టిన తర్వాత వాళ్ళని డిటెక్ట్ చేయకుండా అలాగే వస్తే వాళ్ళు దీర్ఘకాల కిడ్నీ సమస్యలోకి వెళ్తారు. సో మెయిన్గా ఇవే కారణాలండి కిడ్నీ సమస్య రావడానికి. ఈ సమస్యలు ఉన్న వాళ్ళు సంవత్సరానికి ఒకసారి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేసుకుంటే మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని మనం దానికి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు కిడ్నీ వాపు అంటారు. సో ఏ సందర్భంగా అది వస్తుందంటారు? అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల అది మనకు అటాక్ అవుతుంది అంటారు? సో కొన్ని పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనపడుతుంది అని చెప్పేసి కూడా బయట వినపడుతూ ఉంటుంది ఈ మాట. మరి దీని గురించి మీరేం మాట్లాడతారు? పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల డెఫినెట్గా కిడ్నీ ప్రాబ్లం చాలామందికి వస్తుందండి.
పెయిన్ కిల్లర్స్ వాడడం అనేది ఒక డాక్టర్ సలహా తీసుకొని అవసరమైనన్ని రోజులు మాత్రమే వాడితే పెద్ద ఇబ్బంది లేదు. అలా కాకుండా డాక్టర్ సలహా తీసుకోకుండా ఎలా పడితే మెడికల్ షాప్ వెళ్ళి కంటిన్యూస్గా వాడడము అలా చేసుకుంటే ఖచ్చితంగా కిడ్నీ సమస్య వస్తుంది. రెండో ప్రశ్న కిడ్నీ వాపు. కిడ్నీ వాపు అనేది ఏంటంటే మూత్రం వచ్చే దారిలో ఎక్కడన్నా స్టోన్ కానీ ఫ్యాట్ కానీ ఏదన్నా బ్లాక్ అయితే, మూత్రం వచ్చే దారి బ్లాక్ అవుతే అప్పుడు పైన దారి అంతా కిడ్నీ వాపు వస్తుంది. దాన్ని కిడ్నీ వాపు అంటాం. దానికి ఆ స్టోన్కి సంబంధించిన సర్జరీ చేసుకొని లేకపోతే చిన్నగా ఉంటే మెడిసిన్స్ వాడితే అది తగ్గుతుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు కిడ్నీస్కు సంబంధించి స్టోన్స్ ఏ విధంగా ఏర్పడతాయి అంటే దాదాపుగా ఇప్పుడు ప్రముఖంగా వినపడుతున్న సమస్య ఇది. అంటే మీరు ఇందాక చెప్పినట్టు దాదాపు 100 మందిలో 10 మంది కిడ్నీ వ్యాధి గ్రస్తులు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి మాట్లాడినారు. ఆ 10 మందిలో కూడా 9 మంది ఈ కిడ్నీ స్టోన్స్ బాధపడుతున్నారు. ఇది ప్రముఖంగా వినపడుతుంది. సో కిడ్నీ స్టోన్స్ అనేవి ఏ విధంగా ఏర్పడతాయి, దానివల్ల వచ్చే నష్టం ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, సో దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? కిడ్నీ స్టోన్స్ అనేది చాలా మటుకు ఏర్పడడానికి కారణం వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం. రోజుకి మనము 2.5 నుంచి 3 లీటర్లన్నా నీళ్లు తాగాలి. ఆ సరిపడా నీళ్లు తాగకపోవడం వల్ల యూరిన్ కాన్సన్ట్రేషన్ బాగా పెరిగిపోయి యూరిన్లో స్టోన్స్, మూత్రం వచ్చే దారిలో స్టోన్స్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. దాంతోపాటు బ్లడ్లో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉండడం కానీ, కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల కానీ ఇలాంటివి చాలా కారణాల వల్ల స్టోన్స్ ఫామ్ అవుతాయి. కానీ అన్ని స్టోన్స్ ఫామ్ అయిన అన్నిటికీ సర్జరీ అవసరం పడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోన్ 5 mm 5 మిల్లీమీటర్లు ఉన్న స్టోను మెడిసిన్స్తో స్పాంటేనియస్గా వెళ్ళిపోతుంది. 10 మిల్లీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం అది వెళ్ళే అవకాశం లేదు. అలాంటి వాటికి సర్జరీ అవసరం పడుతుంది. 5 to 10 mm మధ్యలో ఉన్నవి మెడిసిన్స్తో ట్రై చేయొచ్చు, వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. వెళ్తేనేమో ఓకే, వెళ్ళకపోతే అప్పుడు మళ్ళీ దానికి సర్జరీ అవసరం పడుతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు సర్జరీ అంటున్నారు. సో సర్జరీ అంటే దానివల్ల చాలామంది భయపడుతున్నారు. సో ఏ టైప్ ఆఫ్ సర్జరీ ఉంటుంది? అంటే లేజర్ సర్జరీ అనేది ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిందంటారు. సో దాని గురించి ఏమైనా ఎవరైనా చెప్తారా? సర్జరీ అనేది అన్ని స్టోన్స్కి ఒకటే రకమైన సర్జరీ ఉండదండి. ఇప్పుడు స్టోన్ ఎక్కడ ఉంది అన్న దాన్ని బట్టి, ఒకవేళ కిడ్నీ దగ్గర పైన ఉంటేనేమో మామూలుగా లేజర్ ESWL అని ఉంటుంది, దాంతో బ్లాస్ట్ చేసి స్టోన్స్ తీసేయచ్చు. ఒకవేళ చాలా పెద్దగా ఉంటే చిన్న బటన్ హోల్ లాగా, వెనక నుంచి బటన్ హోల్ లాగా చేసి అక్కడి నుంచి తీసేయచ్చు. అలా కాకుండా కింద ఉంటే, యూరిన్ పోసే దగ్గర, బ్లాడర్ దగ్గర స్టోన్ ఉంటే కింద నుంచి మూత్రం పోసే దారి ద్వారానే ఒక పైప్ వేసి అక్కడి నుంచి బ్లాస్ట్ చేసి తీసేయచ్చు. కోత కూడా అవసరం లేకుండా చేయొచ్చు, అది ప్రాబ్లం లేదు. అలాగే డాక్టర్ గారు, ఒకటి ఏంటంటే ఇప్పుడు బ్లడ్లో ఈ కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఈ స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఇది రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేషెంట్? అంటే కాల్షియం లెవెల్స్ పెరగకుండా బ్లడ్లో ఉండాలి అంటే సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే దానికి మనం దూరంగా ఉండవచ్చు అంటారు? స్టోన్స్ రావడానికి కాల్షియం లెవెల్స్ పెరగడం ఒక కారణమే, కానీ అది ఎక్కువ కారణం కాదు. అంటే స్టోన్స్ రావడానికి మెయిన్గా వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం మెయిన్ కారణం. రెండవది నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా స్టోన్స్ ఫామ్ అవుతాయి. సో స్టోన్స్ ఫామ్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయిన్గా మనము ఉప్పు తగ్గించాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, నాన్ వెజ్ తగ్గించాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మన బాడీ వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కిడ్నీకి సంబంధించి అంటే మన కిడ్నీస్ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదంటే డేంజరస్ జోన్లో పడున్నాయి అంటే సో కనపడే ఫస్ట్ సిమ్టమ్ ఏంటి మనకి? ఇప్పుడు చాలా మటుకు కిడ్నీ సమస్య కనిపించేది చాలామందికి వాపుల ద్వారా కనిపిస్తుంది. కాళ్ళ వాపులు కానీ, ముఖం దగ్గర వాపు కానీ ఇది కనిపిస్తుంది. అది ఒక్కటే కాదు, దాంతోపాటు కొంతమందికి యూరిన్ రావడం తగ్గడం జరుగుతుంది, కొంతమంది ఆకలి తగ్గిపోతుంది, కొంతమందికి ఒళ్ళు నొప్పులు ఉంటాయి, నీరసంగా ఉంటారు. సో కిడ్నీ సమస్య ఒక్క సిమ్టమ్ బట్టి మనం కిడ్నీ సమస్య అని చెప్పలేము. 4-5 సిమ్టమ్స్ ఉంటాయి. వాటిల్లో ఏది ఉన్నా మనము కిడ్నీ సమస్య గురించి పరీక్షలు చేయించుకోవాలి. యూరిన్ దాంట్లో కూడా రంగులు మారిపోతుంటాయి. సో కిడ్నీ ఒకవేళ డ్యామేజ్ అయింది అంటే ఎంత % డ్యామేజ్ అయితే యూరిన్ రంగు మారిపోతుంది అనేది కూడా తెలుసుకోవాలని సార్. అలా రంగు మారడం వల్ల పర్సంటేజ్ ఎంత అని మనం చెప్పలేము, కానీ రంగులో మారడం మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే యూరిన్ ఎరుపు కానీ కోలా కలర్ అంటే థమ్స్ అప్, కోకోకోలా ఉంటుంది కదా, ఆ రంగులో వస్తుంటే మాత్రం ఖచ్చితంగా కిడ్నీ ఫిల్టర్లో ప్రాబ్లం ఉంది అర్థం. సో అలా ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా మనము కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఇప్పుడు కిడ్నీకి సంబంధించి మెయిన్గా చెప్పుకొచ్చేది ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్లో కిడ్నీ సమస్యలు ఎక్కువగా కనపడుతుంటాయి. సో ఎందుకు వాళ్ళలోనే ఈ సమస్య ఎక్కువగా కనపడడానికి కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్లో కిడ్నీ సమస్య చాలా ఎక్కువ ఉంటుంది.
అంటే 100 మంది డయాబెటిక్ పేషెంట్లు ఉంటే దాంట్లో ఒక 30 మందికి కిడ్నీ సమస్య వస్తుంది. సో దానికి మెయిన్గా రీజన్ ఏంటంటే షుగర్ కంట్రోల్ పెట్టుకోకపోవడం మెయిన్ రీజన్. ఆ షుగర్ కంట్రోల్ పెట్టుకోకపోవడం వల్ల కిడ్నీ మీద ఫిల్టరేషన్ లోడ్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ ఫిల్టర్ చేయాల్సి వస్తుంది. ఆ ఫిల్టరేషన్ లోడ్ ఎక్కువ అవడం వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ప్రతి డయాబెటిక్ పేషెంట్ 6 నెలలకు ఒకసారి కిడ్నీ టెస్ట్ చేయించుకోవాలి. కిడ్నీ టెస్ట్లో మెయిన్గా ఎక్కువ టెస్ట్లు అవసరంలా ఒక రకమైన యూరిన్ టెస్ట్, యూరిన్లో ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో అని ఒకటి ఉంటుంది, అది ఒకసారి చేయించుకోవాలి. రెండవది బ్లడ్లో సీరం క్రియాటినిన్ ఒక టెస్ట్ ఉంటుంది. ఈ రెండు కనీసం సంవత్సరానికి ఒకసారన్నా చేసుకోగలిగితే 6 నెలలకు ఒకసారి చేసుకుంటే మంచిది. సంవత్సరానికి ఒకసారన్నా ఈ 2 టెస్టులు, దాంతోపాటు కంటిలో ఫండస్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. ఈ 3 పరీక్షలు సంవత్సరానికి ఒకసారి ప్రతి డయాబెటిక్ పేషెంట్ డయాబెటీస్ అని తెలిసిన మొదటి రోజు నుంచే, ఈరోజే డయాబెటీస్ తెలిసింది నా కిడ్నీ ప్రాబ్లం ఉండకపోవచ్చు అనుకోకూడదు, వాళ్ళకు కూడా ఉండొచ్చు. కాబట్టి డయాబెటీస్ అని తెలిసిన రోజు నుంచి ఈ 3 పరీక్షలు, సీరం క్రియాటినిన్, యూరిన్లో ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో, కంట్లో ఫండస్ ఎగ్జామినేషన్, ఈ 3 పరీక్షలు సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకోవాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు. ఎవరు అంటే ఏ సిమ్టమ్స్ లేకపోయినప్పటికీ సంవత్సరానికి ఒకసారి కొంతమందికి మనం టెస్ట్ చేయాలి. ఎవరు అంటే బీపీ ఉన్నవాళ్ళు, రెండవది డయాబెటీస్ ఉన్నవాళ్ళు, మూడవది వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా కిడ్నీ సమస్య ఉన్నవాళ్ళు. ఎందుకంటే కిడ్నీ సమస్య వంశపారంపర్యంగా కొంతమందికి వస్తుంది. సో ఫ్యామిలీలో కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎక్కువ పెయిన్ కిల్లర్స్, నొప్పుల మాత్రలు తీసుకునే వాళ్ళు, లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా ప్రీవియస్గా కిడ్నీ సమస్య ఒకసారి వచ్చి తగ్గిపోయిన వాళ్ళు, నాలుగవది మళ్ళీ యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చేవాళ్ళు. సో వీళ్ళు మాత్రం ఖచ్చితంగా కిడ్నీ సమస్య తెలుసుకోవడానికి వాళ్ళకి ఏ సిమ్టమ్స్ లేకపోయినప్పటికీ మనం టెస్ట్ చేసుకోమని సలహా ఇస్తాం. అలాగే ఇప్పుడు డయాబెటిక్ సంబంధించి అంటే దాదాపుగా తొందరగా కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఈ సందర్భంగా ఇప్పుడు ఈ డయాలసిస్ అనే అంశానికి తీసుకెళ్తారు. అంటే ఏ పరిస్థితుల్లో ఈ కిడ్నీకి సంబంధించి డయాలసిస్ మీరు చేస్తారు? ఇంకా మనకు కిడ్నీ సమస్యలన్నీ అని మనం 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి టెంపరరీ కిడ్నీ సమస్య, అంటే అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం దాన్ని, అది ఒక రకము. ఇంకో రకము క్రానిక్ కిడ్నీ డిసీజ్, అంటే పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్. ఏ కిడ్నీ సమస్య అయినా 3 నెలల కంటే ఎక్కువ ఉంటే, అంటే 3 నెలల లోపల దానికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. 3 నెలల లోపల ట్రీట్మెంట్ ఇచ్చి రికవర్ అయ్యే కిడ్నీ సమస్యని అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం. సో ఈ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అయినా క్రానిక్ కిడ్నీ డిసీజ్ అయినా పేషెంట్ కిడ్నీ డ్యామేజ్ అవ్వంగానే ఆ పేషెంట్కి డయాలసిస్ అనేది అవసరం పడదు. ఒక స్టేజ్ దాటిన తర్వాత, అంటే తనకు కిడ్నీ పూర్తిగా పనిచేయడం మానేసిన తర్వాత డయాలసిస్ అనేది అవసరం పడుతుంది. అంటే బ్లడ్లో కొన్ని టెస్టులు చేస్తాం, క్రియాటినిన్ అనే టెస్ట్ కానీ, బ్లడ్లో యాసిడ్ లెవెల్స్ కానీ చూస్తాం. దాంతోపాటు పేషెంట్ సిమ్టమ్స్ చూస్తాం. యూరిన్ ఎంత వస్తుంది, పేషెంట్కి ఆయాసం లాంటివి ఏమైనా వస్తున్నాయా, ఆకలి ఎలా ఉంది. సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు, ఒక పర్మనెంట్ కిడ్నీ సమస్య వచ్చిన పేషెంట్కి ప్రతి పేషెంట్కి డయాలసిస్ అవసరం లేదండి. లాస్ట్ స్టేజ్లో, అంటే స్టేజ్ 5లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి యూరిన్ తగ్గిపోయి, వాపులు ఎక్కువ అయిపోయి, ఆయాసం వస్తున్నా కానీ, ఆకలి తగ్గిపోవడం కానీ, వాంతులు అవుతున్నా కానీ, లేకపోతే మత్తుగా ఉండి స్పృహ లేకుండా పోయినా కానీ, ఈ 4-5 వాటిల్లో ఏది 1-2 వచ్చినా డయాలసిస్ స్టార్ట్ చేస్తాం. ఇవి లేనంత వరకు డయాలసిస్ లేకుండా మన మందులతోనే దాన్ని మనం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కంటిన్యూస్ ఈ డయాబెటిక్ పేషెంట్స్ డయాలసిస్లో బారిలో పడిపోతున్నారు. సో అలా పడిన తర్వాత డయాలసిస్ ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాల్సి ఉంటుంది? అంటే సటన్ పీరియడ్ ఉంటుంది కదా సార్, ఒక 3 months 4 months అట. సో ఎంతవరకు వాళ్ళు చేసుకోగలుగుతారు అది? సో డయాలసిస్ అనేది ఏంటి, మనం ఒంట్లో ఉన్న చెడు పదార్థాన్ని క్లీన్ చేసుకోవడం, అంటే బ్లడ్ తీసి ఫిల్టర్లో పెట్టి అదే బ్లడ్ రిటర్న్ ఇవ్వడం. సో బ్లడ్లో ఉన్న చెడు పదార్థాన్ని ఫిల్టర్ చేసే దాన్ని డయాలసిస్ అంటాం. సో ఒక అపోహ ఉంటుంది ఏంటంటే, ఒకసారి డయాలసిస్ చేస్తే ఇంకా జీవితాంతం డయాలసిస్ చేయాలి అని ఒక అపోహ ఉంటుంది. కానీ అది తప్పండి. సో మనం ఇందాక అనుకున్నట్టు ఏదైతే టెంపరీ కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకు డయాలసిస్ అవసరం పడితే, వాళ్ళకు టెంపరీ కిడ్నీ సమస్య దేనివల్ల వచ్చిందో చూసుకొని ఆ సమస్యకి ట్రీట్మెంట్ ఇస్తే ఆ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి టెంపరీగా వాళ్ళకి డయాలసిస్ చేసి, వాళ్ళ బ్లడ్ ప్యూరిఫై చేసి, ఫిల్టర్ చేసి, ఆ సమస్యకు ట్రీట్మెంట్ ఇచ్చి కిడ్నీ మంచిగా అయిపోతే మళ్ళీ డయాలసిస్ అవసరం పడదు.
అలాంటి వాళ్ళకు ఒక 4-5 డయాలసిస్ చేసిన తర్వాత కిడ్నీలు మంచిగా రికవర్ అయిపోతే డయాలసిస్ అవసరం పడదు. అలా కాకుండా పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ ఏదైతే CKD అనుకుంటున్నాం మనము, ఆ పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ వాళ్ళు చాలా మటుకు డయాబెటీస్ వల్ల వచ్చి ఉంటుంది కాబట్టి వాళ్ళకు వారానికి 3 సార్లు డయాలసిస్ అవసరం పడుతుంది. అది కూడా ఈ పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ వచ్చిన వాళ్ళకు వారానికి 3 సార్లు మనము ఫిల్టర్ చేసి పంపిస్తాం. సో ఇది సింపుల్గా మనం క్లీన్ చేయడం పద్ధతి కాబట్టి ఈరోజు క్లీన్ చేస్తాము, 2 రోజుల తర్వాత మళ్ళీ చెడు పెరుగుతుంది, మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది. సో ఈ డయాలసిస్ అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి పెరిటోనియల్ డయాలసిస్, రెండవది హీమోడయాలసిస్. పెరిటోనియల్ డయాలసిస్ అంటే ఏంటి? పొట్టకు మనకు పైప్ వేసి పొట్ట క్లీన్ చేసే పద్ధతి. దాంట్లో కూడా మన బ్లడ్లో ఉన్న ఇంప్యూరిటీస్ క్లీన్ చేయొచ్చు. అది పెరిటోనియల్ డయాలసిస్, CAPD అంటాం దాన్ని. రెండవది హీమోడయాలసిస్. హీమోడయాలసిస్ అంటే ఏంటి? డైరెక్ట్ బ్లడ్డే తీసి బ్లడ్ని ఫిల్టర్ చేసి మళ్ళీ ఎక్కించడం. సో ఇది హీమోడయాలసిస్. సో ఫిల్టర్ చేసే పద్ధతి మనం హీమోడయాలసిస్ ద్వారా అన్నా చేయొచ్చు, పెరిటోనియల్ డయాలసిస్ ద్వారా అన్నా చేయొచ్చు. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ డయాలసిస్ ప్రాసెస్ తీసుకుంటే రెగ్యులర్గా అంటే పేషెంట్ పరిస్థితిని బట్టి రెగ్యులర్గా అంటే లైఫ్ లాంగ్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటారా? లేకపోతే మళ్ళీ ప్యూరిఫై అయ్యి వాళ్ళు నార్మల్ స్థితికి రాగల స్థితిగతులు ఏమన్నా కనపడతాయంటారా? ఇందాక చెప్పినట్టు కిడ్నీ సమస్య ఏంటి? అది టెంపరీ కిడ్నీ సమస్యనా, పర్మనెంట్ కిడ్నీ సమస్యనా? టెంపరీ కిడ్నీ సమస్య అయితే ఒక 2-3 డయాలసిస్ అయిన తర్వాత కిడ్నీ సమస్య మనకు మందులతో క్యూర్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళకు మళ్ళీ డయాలసిస్ అవసరం పడదు. అదే పర్మనెంట్ కిడ్నీ సమస్య అయితే వాళ్ళ కిడ్నీని మనం రికవర్ చేయలేకపోతే ఒక స్టేజ్ దాటిన తర్వాత డయాలసిస్ అవసరం పడుతుంది. డయాలసిస్ అవసరమైనప్పుడు అప్పుడు కంటిన్యూస్గా డయాలసిస్ చేయాల్సిన అవసరం పడుతుంది. సో దీనికి వేరే మార్గం ఏంటి? దీంట్లోంచి బయటపడాలి అంటే ట్రాన్స్ప్లాంటేషన్. పర్మనెంట్ కిడ్నీ సమస్య ఉండి తనకు లైఫ్ లాంగ్ డయాలసిస్ అవసరం పడి ఉన్న వాళ్ళకు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ట్రాన్స్ప్లాంటేషన్ ఉత్తమం. మనము ట్రాన్స్ప్లాంటేషనా డయాలసిసా అని మనం 2 ప్రశ్నలు వేసుకుంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ట్రాన్స్ప్లాంటేషనే మంచిది. ఆ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల పేషెంట్ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది, పేషెంట్ లైఫ్ స్టైల్ బాగుంటుంది. సో ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సార్, అలాగే ఇప్పుడు ఈ డయాలసిస్ ప్రాసెస్లో లైఫ్ లాంగ్ చేయించుకునే వాళ్ళు, ఇప్పుడు కిడ్నీ డ్యామేజ్ ఫుల్గా జరిగిన వాళ్ళకి ఈ డయాలసిస్ అనేది లైఫ్ లాంగ్ చేసుకోవాలని చెప్తున్నారు. అంటే ఈ డయాలసిస్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. డయాలసిస్ ట్రాన్స్ప్లాంట్ చేసేదే మనం పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ ఉన్న వాళ్ళకు ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో ఖచ్చితంగా ప్రతి ఎవ్రీ డయాలసిస్ పేషెంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్. ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలనుకున్న పేషెంట్కి ఎట్లాంటి పేషెంట్కైనా మనం రిజెక్ట్ చేసే అవకాశం లేదు. ఖచ్చితంగా వాళ్ళు చేయించుకోవచ్చు. అయితే ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనము 2 రకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్. అంటే బ్రతికుండి మనకు బేసిక్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనిషికి 2 కిడ్నీలు ఉంటాయి. 2 కిడ్నీలలో ఒక కిడ్నీ చాలు, మంచిగా వర్క్ చేసిన ఒక కిడ్నీ అయితే హాయిగా ఏ ప్రాబ్లం లేకుండా బతకొచ్చు. కొంతమంది ఒక కిడ్నీతోనే పుడతారు. అలా పుట్టిన వాళ్ళు 70-80 సంవత్సరాలు హాయిగా ఏ ప్రాబ్లం లేకుండా బతుకుతారు. సో 2 కిడ్నీలు ఉన్న వాళ్ళు ఒక కిడ్నీ వేరే వాళ్ళకు అంటే తన రిలేటివ్స్కి ఎవరైనా కిడ్నీ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఇస్తే ఆ ఒక్క కిడ్నీతో తను సర్వైవ్ అవుతాడు, ఇక్కడ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా సర్వైవ్ అవుతారు. సో లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బ్రతికి ఉండి రిలేటివ్స్ ఉన్నవాళ్ళు. రిలేటివ్స్ అంటే ఎవరు? తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కొడుకులు, కూతుర్లు, వీళ్ళు లైవ్ రిలేటెడ్ కిందకి వస్తారు. ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ని కూడా ఈ లైవ్ రిలేటెడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కిందకే తీసుకొచ్చారు. సో ఈ లైవ్ రిలేటెడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో పేషెంట్కి ఈ బంధువులలో వీళ్ళు ఎవరన్నా ముందుకు వచ్చి కిడ్నీ ఇస్తామంటే ఖచ్చితంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలాంటి పెద్ద పర్మిషన్స్ లేకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పర్మిషన్ ఉన్న హాస్పిటల్లో ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. రెండవది లైవ్ అన్రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్. అన్రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఇప్పుడు నేను చెప్పిన తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కొడుకులు, కూతుళ్ళు, గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్ కాకుండా కొంచెం దూరం రిలేటివ్స్ అంటే చిన్నాన్న, చిన్నమ్మ కానీ, కజిన్స్ కానీ, లేకపోతే ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, ఎవరైనా చాలా క్లోజ్ ఫ్రెండ్, నా ఫ్రెండ్ నేను తనకు కిడ్నీ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో వీళ్ళు అన్రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్స్. సో ఈ అన్రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్స్ ఉన్న వాళ్ళకు మనము ఒక కమిటీ ద్వారా వెళ్ళి వాళ్ళ కమిటీ పర్మిషన్ తీసుకొని, హాస్పిటల్లో కమిటీ ఉంటుంది, సెంట్రల్ స్టేట్ కమిటీ ఉంటుంది, ఈ కమిటీ ద్వారా వెళ్ళి
ట్రాన్స్ప్లాంటేషన్ అక్కడి నుంచి వాళ్ళ ద్వారా చేయొచ్చు. మూడవ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటంటే కెడావర్ ట్రాన్స్ప్లాంట్. కెడావర్ ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే చనిపోయిన వాళ్ళ కిడ్నీస్ తీసుకోవడం. చనిపోయిన వాళ్ళు అంటే బ్రెయిన్ డెడ్ అయి ఉంటారు వాళ్ళు, అంటే వాళ్ళ బ్రెయిన్ ఇర్రివర్సిబుల్, అంటే పని చేయకుండా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది, కానీ వాళ్ళ హార్ట్ బీటింగ్ ఇంకా నడుస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు. సో హార్ట్ బీటింగ్ కూడా అయిపోయిన వాళ్ళకు ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, కానీ ఇప్పుడు ఇంకా మనకు ఆ ఫెసిలిటీ ఇంకా రాలేదు, అది రీసెర్చ్ లెవెల్లో నడుస్తుంది. సో మనం ఇప్పుడు చేయగలిగింది ఏంటంటే చనిపోయి ఉండి వాళ్ళ బ్రెయిన్ డెత్ అయిపోయి ఉండి హార్ట్ బీటింగ్ ఉండి ఉన్న వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ ఆర్గాన్ డొనేషన్ వాళ్ళు ఒప్పుకుంటే అలాంటి వాళ్ళ నుంచి ఈ కిడ్నీ పేషెంట్స్ కానీ కిడ్నీ ఇవ్వచ్చు. కిడ్నీ కానీ లివర్ కానీ హార్ట్ కానీ అలా ట్రాన్స్ప్లాంట్. ఇది జీవన్ దాన్ ప్రోగ్రామ్ కింద మనకు గవర్నమెంట్ ప్రోగ్రామ్ నడుస్తుంది. సో దాని ద్వారా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. సార్, ఓవరాల్గా తీసుకుంటే ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్ మనం చూస్తున్నాం. సో ఇంత సడన్గా కిడ్నీ ఫెయిల్యూర్ ఎందుకు అవుతుంది? సో ఏ సమస్యలు, అంటే దాదాపుగా మీరు ఇన్ని సమస్యలు చెప్పారు, ఏ సమస్య నుంచి అయినా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది? సడన్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే మనం అనుకున్నట్టు అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్, ఇది టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్. సో ఇలా సడన్ కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడానికి రీజన్ మెయిన్గా ఏంటంటే వాంతులు విరోచనాలు అవ్వడము, బీపీ పూర్తిగా తగ్గిపోవడము, డీహైడ్రేషన్ అయిపోవడము, తర్వాత బ్లీడింగ్ అయిపోయి బీపీ పడిపోవడము, సో దాని తర్వాత పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకోవడము, ఏదన్నా డ్రగ్స్ మెడిసిన్స్ వల్ల రియాక్షన్ రావడము, కొన్ని గ్లోమెరులోనెఫ్రైటిస్ అంటాం, అంటే కిడ్నీలోనే ప్రైమరీగా ప్రాబ్లం ఉంటుంది, సో అలా ఉండడము. లేదు అంటే కిడ్నీ మూత్రం తయారైన తర్వాత మూత్రం వచ్చే దారిలో ఏదైనా అడ్డుపడి స్టోన్స్ లాంటివి ఏర్పడము. సో ఇలాంటి కారణాల వల్ల కిడ్నీ సడన్గా ఫెయిల్ అవ్వచ్చు. సో ఏ కారణం అని మనం గుర్తించగలిగి ఆ కారణానికి ట్రీట్మెంట్ ఇస్తే అది కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి ఆ కారణాన్ని పట్టుకొని కారణాన్ని ట్రీట్మెంట్ ఇస్తే అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్, సడన్ కిడ్నీ ఫెయిల్యూర్ని మనము క్యూర్ చేయొచ్చు. అలాగే ఇంకోటి చిన్న క్వశ్చన్ సార్, ఏంటంటే ఇప్పుడు ఒక కిడ్నీ ఫెయిల్యూర్ అయితే ఇంకో కిడ్నీతో సర్వైవ్ అవ్వచ్చు చేస్తారు. సడన్గా ఒక పేషెంట్లో 2 కిడ్నీస్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యింది అని మనం ఒక పేషెంట్ చెప్తున్నాము అంటే 2 కిడ్నీలు ఫెయిల్ అయినట్టే లెక్క. ఒక కిడ్నీ ఫెయిల్ అవుతే ఇంకో కిడ్నీ మంచిగా పనిచేస్తుంటే తనకి ఏ ప్రాబ్లము రాదు. నేను ఇందాక ఫస్ట్లో చెప్పినట్టు మనిషికి ఒక కిడ్నీ చాలు. సో ఒక కిడ్నీ కంప్లీట్గా పనిచేయకపోయినా ఇంకో కిడ్నీ బాగా పనిచేస్తుంటే ఆ మనిషికి ఏ ప్రాబ్లం రాదు. సింపుల్. అలా ఎలాగ మనం ఒక కిడ్నీ ఎవరికైనా డొనేట్ చేసాము అంటే ఆ మనిషికి ఒక కిడ్నీనే ఉంటుంది. సో ఒక కిడ్నీ మీద మనిషి బాగా పనిచేస్తుందంటే ఆ పలానా మనిషికి ఏ ప్రాబ్లం ఉండదు. సో కిడ్నీ ఫెయిల్ అయింది అంటే రెండిట్లో ప్రాబ్లం ఉన్నట్టు, ఒకటి కాదు రెండిట్లో ప్రాబ్లం ఉన్నట్టు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే సార్, ఇప్పుడు 2 కిడ్నీస్ ఫెయిల్యూర్స్ అని ఒకవేళ వచ్చింది అనుకోండి సార్ మనకు రిజల్ట్, సో మరి మీరు నెక్స్ట్ తీసుకునే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది మీరు? సో 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అని మనం తెలుసుకున్న తర్వాత క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని మనం పేషెంట్కి లేబుల్ చేసిన తర్వాత మనం ఏ స్టేజ్లో ఉంది చూస్తాం. ఆ స్టేజ్ చూసుకోవడానికి కొన్ని బ్లడ్ టెస్ట్ చేసుకుంటాం. క్రియాటినిన్ అనే బ్లడ్ టెస్ట్ చేసుకొని ఏ స్టేజ్లో ఉంటుంది, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5. సో ఈ స్టేజ్లలో స్టేజ్ 5 వరకు మనము మెడిసిన్స్తోనే దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. సో స్టేజ్ 5 వరకు మెడిసిన్స్తో కంట్రోల్ చేసి, అంటే ఆ పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ మళ్ళీ రివర్స్ నార్మల్ అయ్యే అవకాశం లేనప్పటికీ ఆ పేషెంట్ కిడ్నీ ప్రాబ్లం ఫాస్ట్గా పెరగకుండా స్లోగా పెరిగేటట్టు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత, స్టేజ్ 5 దాటిన తర్వాత ఆ పేషెంట్కి ఇంకా డయాలసిస్ కానీ, నేను చెప్పినట్టు పెరిటోనల్ డయాలసిస్ కానీ హీమోడయాలసిస్ కానీ అవసరం, లేదంటే ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది. స్టేజ్ 5లో మాత్రమే డయాలసిస్ అవసరం పడుతుంది. అంతకుముందు వరకు మనం మెడిసిన్స్తోనే దాన్ని డయాలసిస్ని పోస్ట్పోన్ చేసే ప్రయత్నం చేస్తాం. అలాగే సార్, ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్లో మనం డయాలసిస్ తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వెళ్ళే సూచనలు కనబడుతున్నాయి. కానీ ఇప్పుడు బీపీకి సంబంధించి, అతనికి డయాబెటిక్ పేషెంట్ కాదు, బీపీకి సంబంధించి బీపీ పేషెంట్, సో వారిలో ఏ సిమ్టమ్స్ కనపడతాయి, అంటే డ్యామేజ్ ఏ విధంగా మనకు తెలిసిపోతుంది అంటారు? కారణం బట్టి సిమ్టమ్స్ ఉండడం కొంచెం అరుదే అండి. ఏ కారణం వల్ల వచ్చినా సిమ్టమ్స్ ఇవే ఉంటాయి. వాపులు రావడము, యూరిన్ తగ్గిపోవడము, నీరసం, ఇవే సిమ్టమ్స్ ఉంటాయి. కొన్ని స్పెసిఫిక్గా మాత్రము
మనము సిమ్టమ్స్ బట్టి కారణం కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు యూరిన్ కోలా కలర్లో రావడం. సో ఇలా ఉంటే మనం డెఫినెట్గా ఖచ్చితంగా ఇది వచ్చిందంటే సమ్ గ్లోమెరులర్ నెఫ్రైటిస్ అని ఒకటి ఉంటుంది. సో అది ఉండొచ్చు అని మనకు ఒక అవగాహన వస్తుంది. మిగతా కారణాలు అయితే సిమ్టమ్స్ అన్నీ ఒకటే రకంగా ఉంటాయి. డయాబెటీస్, కిడ్నీ ప్రాబ్లం వచ్చడానికి మెయిన్ రీజన్ అదే. దాని తర్వాత రీజన్ హైపర్ టెన్షన్, కంట్రోల్ లేని బ్లడ్ ప్రెషర్. సో వీటిల్లో కూడా ఇలాంటి సమస్యలే ఉంటాయి. వాపులు, ఆకలి తగ్గిపోవడం, ఇవే సమస్యలు ఉంటాయి. జాండీస్కు సంబంధించి జాండీస్ రావడం వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉందంటారా? సో జాండీస్ రావడం అనేది లివర్కి సంబంధించింది. లివర్ ఫంక్షనింగ్ తగ్గిపోతే జాండీస్ వస్తుంది. సో జాండీస్ వచ్చిన వాళ్ళకు, అంటే లివర్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకు కూడా కిడ్నీ సమస్య వస్తుంది. దాన్ని హెపటోరీనల్ సిండ్రోమ్ అంటాం. సో లివర్ క్రానిక్గా డ్యామేజ్ అవ్వడం వల్ల కిడ్నీ బ్లడ్ సప్లై తగ్గుతుంది. కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. దాన్ని హెపటోరీనల్ సిండ్రోమ్ అంటాము. జాండీస్, లివర్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కిడ్నీ సమస్య కూడా రావచ్చు. అలాగే సార్, ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి పేషెంట్స్లో చూసాం కాబట్టి టీబీ పేషెంట్ తీసుకుంటే కూడా ఓవరాల్గా ఆర్గాన్స్ అన్నీ అది వీక్ చేసుకుంటూ వస్తుంటుంది. టీబీ అనేది ప్రతి ఒక్క దానికి, ఒక హెయిర్కి తప్ప, గోర్లకు తప్ప మిగతా అన్నిటికీ అది అటాక్ అవుతుంది అంటారు. మరి ఈ ప్రాసెస్లో సో ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఈ టీబీ పేషెంట్లలో కూడా ఇది కనపడుతుందంటారా? టీబీ పేషెంట్లలో కూడా కిడ్నీ సమస్య వచ్చే అవకాశం ఉంది, కానీ చాలా అరుదు, అంత కామన్ కాదు. సో టీబీ పేషెంట్స్లో కూడా కిడ్నీ సమస్య చూస్తాము. టీబీ డైరెక్ట్గా కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. టీబీ మందుల వల్ల కూడా కిడ్నీ ఎఫెక్ట్ అవ్వే అవకాశం ఉంటుంది. సో మనం జాగ్రత్తగా టీబీ ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు కిడ్నీ టెస్ట్ కూడా మంత్లీ ఒకసారి కిడ్నీ టెస్ట్ చేసుకుంటూ కిడ్నీ సమస్య ఏమైనా వస్తుందా చూసుకుంటే ఏం ప్రాబ్లం లేదు, కానీ చాలా అరదు. అలాగే సార్, లాస్ట్ క్వశ్చన్, ఒక అపోహ మాత్రమే ఇది, అది రియలా కాదనేది మాత్రం తెలీదు. ఈ నడుము నొప్పి అనేది వస్తుంటుంది సార్. ఆ నడుము నొప్పి అంటే అది ఒక సైడే వస్తుంది, ఒక పర్సన్కి ఒక సైడే వస్తుంది అంటారు. చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేసి ఆఖరికి కిడ్నీ డ్యామేజ్ వరకు తీసుకుపోయే ప్రాసెస్ నడుస్తుంది ఇప్పుడు. అది అపోహ వల్ల వాళ్ళు అది ఏదో నడుము నొప్పి అని చెప్పేసి చాలా క్యాజువల్గా తీసేసుకుంటున్నారు. తీరా డాక్టర్ దగ్గరికి వెళ్తే అది కిడ్నీ సమస్య అని తేలిపోతుంది. అది ఎట్లా చూడవచ్చు అంటారు? అంటే నడుము నొప్పితో సమస్య ఏంటంటే, నడుము నొప్పి చాలా కారణాల వల్ల వస్తుంది. సో దాంట్లో ఒక కిడ్నీ ఒక సమస్య. సో ఇది పర్లేదు, ఇది మామూలు నడుము నొప్పి, ఇది ఏదో కండరం పట్టేసింది లేదా ఎముక సమస్య ఉంది అనుకొని నిర్లక్ష్యం చేయడము, లేదంటే ఆ నొప్పికి పెయిన్ కిల్లర్స్ వాడడము. సో ఇలా దీనివల్ల కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. సో కిడ్నీ ప్రాబ్లం రావడానికి నడుము నొప్పి వచ్చినప్పుడు ఆ కిడ్నీ మూత్రం వచ్చే దారిలో ఏదైనా స్టోన్ అడ్డుపడి ఉంటే నడుము నొప్పి వస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకోకుండా పెయిన్ కిల్లర్స్ వాడడము, ఇలా చేయడం వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో మెయిన్గా మనం నడుము నొప్పి వచ్చినప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉందా చెక్ చేసుకోవాలి. దాంతోపాటు ఆ ప్రాబ్లం లేకపోతే ఏమైనా స్పైన్ ప్రాబ్లమా, డిస్క్ ప్రాబ్లమా అవన్నీ చెక్ చేసుకోవాలి. కానీ ఎలా పడితే అట్లా జస్ట్ ఆ టెంపరీగా పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం మాత్రం వద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.